అందరికీ నమస్కారం. ఈరోజు కథ మలుపు తిరిగిన జీవితం పార్ట్ 12. ఇక కథలోకి వెళితే విశాల్ చెప్పడంతో వర్క్ షాప్ పేరు చెప్పి లావణ్య గురించి తెలుసుకోవడానికి హైదరాబాద్లో అడుగు పెడతాడు ప్రశాంత్. లావణ్య మాత్రం ఆలోచన సుడిగుండంలో ఉండిపోతుంది. ఆమె ఆలోచనలు ఒకవైపు శివ, మరోవైపు విశాల్. ఏమీ అర్థం కావట్లేదు తనకి. లావణ్య ఆలోచనలోనే ఉండగా బయట నుంచి బుల్లెట్ సౌండ్ రావడం వినిపించింది. వెంటనే కిటికీ వద్దకు వెళ్ళగా అక్కడ విశాల్ మరియు శ్రావణి కనిపించారు. శ్రావణి బైక్ దిగి రాబోతుండగా శ్రావణి శారీకి ఉన్న కుర్చీలు పైకి తగిలి ఆమె అడుగులు అక్కడే ఆగిపోతాయి. శ్రావణికి ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తుకురాగా ఇది విశాల్ పని అనుకుని ప్లీజ్ బావా అంటుంది. విశాల్ నవ్వుతూ ఉండగా వెనక్కి తిరిగి చూసి శ్రావణికి అసలు విషయం అర్థమవుతుంది. విశాల్ వెంటనే ఆమె చీర చెంగుకున్న కుచ్చిళ్లను జాగ్రత్తగా విడిపిస్తాడు. శ్రావణి నడకలో తేడా రావడం గమనించిన విశాల్ ఆమెను ఆపి మెట్ల మీద కూర్చోబెట్టి ఆమె పాదం పట్టుకొని చూస్తాడు ఏమైందని. శ్రావణి వేలు చిన్నగా చిట్లింది. ఉదయం గుడిలో అందరూ అల్లరి చేస్తున్నారని త్వరగా వెళ్ళబోయే కంగారులో అక్కడ ఉన్న రాయికి తగిలి గాయమవుతుంది. గాయం చిన్నదే కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు శ్రావణి. ఆ గాయాన్ని వాటర్తో కడిగి తన హ్యాండ్ కర్షిప్తో తుడుస్తాడు విశాల్. శ్రావణి పాదాన్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా తన మోకాళ్ళ మీద పెట్టుకుని గాయాన్ని క్లీన్ చేస్తున్న విశాల్ని చూస్తూ అతని మాయలో వెళ్ళిపోతుంది శ్రావణి. శ్రావణి చూపులకు విశాల్ నవ్వుకొని ఇక్కడే ఎంతసేపు కూర్చుంటాం, లోపలికి వెళ్దాం పద అంటూ తనను తీసుకుని లోపలికి వెళ్తాడు. శ్రావణి తన సొంతమని విశాల్ మనసుకు అనిపించిన తర్వాత విశాల్ ఒక్కసారిగా శ్రావణి చుట్టూ ఒక ప్రేమ పొదరిల్లు అల్లుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలుస్తుంది, ఒక శ్రావణికి తప్ప. తను ఎంచుకున్న విధానంలో చుట్టూ ఉన్న పరిస్థితులు లావణ్యని ఒంటరిగా నిలబెడితే లావణ్య వచ్చినప్పటి నుంచి ఆమె చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఆలోచనలో పడిన లావణ్య ఒక్కసారిగా శ్రావణి స్థానంలో తనను తాను ఊహించుకుంటుంది. అప్పుడే ఆమెకి అర్థమైంది తన లైఫ్లో ఏం మిస్ అయ్యిందో అని. విశాల్ శ్రావణి చుట్టూ అల్లుతున్న ప్రేమ అల్లికను చూసి శ్రావణి స్థానాన్ని ఆమె కావాలనుకుంది. తను కోల్పోయిన భార్య స్థానాన్ని తిరిగి పొందాలి అనుకుంది లావణ్య. దానికోసం విలనిజం ఏమీ ప్లే చేయకుండానే విశాల్ శ్రావణితో మాట్లాడుదాం అనుకుంది లావణ్య. మరుసటి రోజు ఉదయం శ్రావణి అనుకోకుండా విశాల్ కబోర్డ్ ఓపెన్ చేసింది. అక్కడ ఉన్న ఒక చిన్న బాక్స్ శ్రావణిని ఆకర్షించింది. దానిలో ఏముందో తెలుసుకోవాలని ఉత్సాహంగా విశాల్ లేకపోవడంతో ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మంగళసూత్రం ఉంది. ఆ మంగళసూత్రంని చూసి బొమ్మలా చూస్తుంది. అది విశాల్ లావణ్యకి కట్టిన తాలిబొట్టు అనుకున్న వెంటనే శ్రావణికి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కొయ్యబారిన బొమ్మలా అలా నిల్చుండిపోతుంది శ్రావణి. అంటే బావ అక్కనే కోరుకుంటున్నాడా, తనలో మార్పు కోసం ట్రై చేస్తున్నాడా అనుకుంటూ తనలో తానే కుమిలిపోతుంది. శ్రావణి తిరిగి ఆ బాక్స్ని యథాస్థానంలో పెట్టినప్పుడు అక్కడ నల్లపూసలు కనిపించాయి. ఆ రోజు కాలేజీకి వెళ్లే ముందు ఆమె విశాల్తో అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ విషయం గుర్తుకు రాగానే ఆమె మనసు మరింతగా బాధపడింది. విశాల్ ఊరు రైతుల ఇళ్ల పట్టాలను పని మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ అన్ని పనులు చూసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. విశాల్ ఇంటికి చేరుకునేసరికి చాలా ఆలస్యమవుతుంది. లావణ్య అక్కడ హాల్లో ఉండడం చూసిన విశాల్ మౌనంగా తన గదికి వెళ్తుంటే లావణ్య బావా అని పిలిచింది. విశాల్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. భోజనం అంది లావణ్య. విశాల్ భోజనం అతని భార్య చూసుకుంటుంది లేదా పూర్ణిమ పెడుతుంది. నీకు అవసరం లేని పనులలో జోక్యం చేసుకోవద్దు అంటూ లక్ష్మిగారు గట్టిగా అన్నారు. లక్ష్మిగారు విశాల్ని భోజనం గురించి అడిగితే ఆకలిగా లేదు అంటూ తన గదికి వెళ్ళిపోయాడు విశాల్. లోపల శ్రావణి కనిపించడం లేదు. బయట గార్డెన్లో ఉందేమో అని చూస్తే అక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందని ఇల్లంతా చూసి ప్రశాంత్ లేకపోవడంతో మేడ మీద ఉన్న ప్రశాంత్ రూమ్కి వెళ్తాడు విశాల్. అక్కడ శ్రావణి పడుకుంది. ఐశ్వర్య ఏమో మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూసి ఏమైంది ఇక్కడ ఉన్నారు అని విశాల్ అడగగా ఏమో తెలియదన్నయ్యా, ఉదయం నుంచి డల్గా ఉంది వదిన, ఏమడిగినా చెప్పట్లేదు అంది ఐశ్వర్య. ఇక్కడే ఉంటాను అంటున్నది వదిన, అందుకే తనతో పాటు నేను కూడా ఇక్కడే ఉన్నాను అంటుంది. సరే అయితే నాకు కొన్ని పాలు తీసుకుని రా అంటూ ఐశ్వర్యని కిందికి పంపిస్తాడు విశాల్. కంగారుగా శ్రావణి దగ్గరికి వెళ్ళి ఆమె నుదురు మెడ తాకి చూస్తాడు. వేడిగా ఏమీ లేకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకొని అసలుకి ఏమైంది,
ఇక్కడొచ్చి పడుకుంది అనుకుంటూ తనని చూసి నిద్రపోతున్న శ్రావణిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఐశ్వర్య రావడంతో తిరిగి వెళ్ళిపోతాడు విశాల్. విశాల్ వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి అప్పటిదాకా విశాల్ ప్రవర్తన చూసిన శ్రావణికి అసలు ఏది నమ్మాలో తెలియక మనసుకి మెదడుకి జరిగే సంఘర్షణలో మునిగిపోతుంది. మరుసటి రోజు కూడా యథావిధిగా ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉదయం కూడా కాఫీ టైం ముభావంగానే కొనసాగింది. లావణ్య ప్రవర్తన చూసిన విశాల్కి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. శ్రావణి ఎందుకో బాధపడుతుంది, మనోవేదనకు గురవుతుంది. అది ఏంటో చెప్పలేకపోతుంది అనుకున్నాడు మనసులో. హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఉందని త్వరగా వెళ్ళిపోయింది శ్రావణి. లక్ష్మి గారితో మాట్లాడాలని విశాల్ ఆమె గదికి వెళ్తాడు. అత్తయ్య, శ్రావణి ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడుతుంది, నేను ఇక్కడి నుంచి తనను తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు విశాల్. లక్ష్మి గారు కూడా అదే మంచి పని అని అనుకొని, సరే బాబు నీ ఇష్టం, నీ భార్యని తీసుకెళ్లడానికి నా పర్మిషన్ ఎందుకు అని అంటారు. అప్పుడే శ్రావణి హాస్పిటల్కి వెళ్తున్నాను అని వాళ్ళ అమ్మకు చెప్పడానికి వచ్చింది. ఇందాక విశాల్ చెప్పిన మాటల్ని పూర్తిగా వినకుండా అర్థం చేసుకోక విశాల్ లావణ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడా అనుకుని మనసుని మరింత అల్లకల్లోలం చేసుకుంది శ్రావణి. ఇంట్లో హాల్లో అతని కోసం వచ్చిన ఊరి పెద్దలతో మాట్లాడుతున్నాడు విశాల్. చెప్పండి, ఏదైనా సమస్యనా అని అడిగాడు విశాల్. అదేం లేదు బాబు, కొన్ని రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది కదా, దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అది మీకు కూడా తెలుసు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఘనంగా చేయాలనుకుంటున్నాము. కానీ ఈసారి ఆ రాముల వారి కళ్యాణం మీ దంపతుల చేతుల మీదుగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని వచ్చాం అన్నారు ఊరు పెద్దలు. ఇది కూడా మంచి ఆలోచన. ఊర్లో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న పుకార్లకు కూడా జవాబు దొరుకుతుంది. శ్రావణికి కూడా నా నిర్ణయం తెలుస్తుంది, నా అభిప్రాయం కూడా తెలుస్తుంది. ఇద్దరు పీటల మీద కూర్చొని కళ్యాణం చేయాలి అని మనసులో అనుకున్నాడు విశాల్. సరే అంటూ శ్రావణిని అడిగి తనకు వీలవుతుందో లేదో తెలుసుకొని మీకు తెలియజేస్తాను అని అన్నాడు విశాల్. హాల్లో జరిగిందంతా చూసి వాళ్ళ కన్వర్షన్ విన్న లావణ్య విశాల్తో పాటు పీటల మీద తనే కూర్చోవాలని, ఆ రాముల వారి కళ్యాణం మేమిద్దరమే జరిపించాలని, పెళ్లి గురించి విశాల్తో మాట్లాడాలని మనసులో అనుకుంటుంది లావణ్య. అనుకున్నదే తడువుగా విశాల్ గదిలోకి వెళ్తుంది లావణ్య. తన గదిలో కూర్చొని పంచాయతీకి సంబంధించిన పేపర్స్ చూసుకుంటున్నాడు విశాల్. లావణ్య రాకను గమనించిన విశాల్ ఒక్కసారిగా ఆమె వంక చూస్తాడు. లావణ్య విశాల్తో మాట్లాడడానికి వచ్చిందని విశాల్కి అర్థమవుతుంది. ఇద్దరికి గతం గుర్తొస్తుంది. లావణ్యకి ఆ గదిని చూడగానే పందిరి మంచం చూస్తూ అక్కడ విశాల్ని అవమానిస్తూ మాట్లాడిన తీరు గుర్తొస్తుంది. విశాల్కైతే నువ్వంటే అసహ్యం అంటూ ఆమె తాళి తీసి విసిరిన విషయం గుర్తొచ్చింది. ఒక్క నిమిషం అసహనంతో నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి, నేను బయటకు వచ్చి నీతో మాట్లాడతాను తర్వాత అని అంటాడు విశాల్. లావణ్య కూడా అక్కడ ఉండలేక బయటికి వెళ్తుండగా శ్రావణి ఎదురవుతుంది. ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరు గడప దాటుతారు. పాపం, పరిస్థితులన్నీ శ్రావణి మీద పగబట్టినాయేమో. శ్రావణి లోపలికి రాగానే వెంటనే విశాల్ డోర్ క్లోజ్ చేసి ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. విశాల్ శ్రీరామనవమి ఉత్సవాల గురించి శ్రావణితో చెబుతామని ఉత్సాహంగా ఆమె చేతులు పట్టుకుంటాడు. అప్పటికే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల వలన సంఘర్షణకు గురైన శ్రావణి, అంతకు మించి విపరీతమైన బాధతో ఉన్న శ్రావణి ఒక్కసారిగా విశాల్ మీద బరెస్ట్ అయ్యింది. నటించింది చాలు. నువ్వు నీ భార్య లావణ్యలో మార్పు తీసుకురావాలనే కదా నాతో ఇంత చనువుగా ఉంటున్నావు. తనలో మార్పు వస్తుంది కదా, ఇంకా ఆపు అంటూ గట్టిగా అరుస్తుంది శ్రావణి. విపరీతమైన కోపం వచ్చి ఒక్కసారిగా శ్రావణి అంటూ ఆమె మీదకి చెయ్యెత్తాడు. వెంటనే కంట్రోల్ చేసుకుని శ్రావణి వైపు చూడగా అప్పటికే ఆమె భయపడి 2 రోజుల నుంచి కలిగిన శ్రేయస్సుతో కింద ఒరిగిపోతూ కనిపిస్తుంది. శ్రావణిని అలా చూడగానే వెంటనే 2 చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు. శ్రావణి మగతలో బావా బావా అని కలవరిస్తుంది. వెంటనే విశాల్ శ్రావణి ముఖం పట్టుకొని ఆమె నుదటి మీద ముద్దు పెట్టుకొని, నేను నటిస్తున్నాను అనుకొని నీకు నువ్వే తక్కువ చేసుకుంటున్నావు శ్రావణి. నీ ప్రేమని తక్కువ చేసుకుంటున్నావు. నీ ప్రేమ ముందు నటించాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. నా భార్య నువ్వే, డాక్టర్ శ్రావణి అంటూ ఆమెని గట్టిగా హత్తుకుంటాడు. కలవరిస్తున్న శ్రావణి తల నిమురుతూ శ్రావణి మరియు లావణ్య ప్రవర్తనలపై ఒక అంచనకు వస్తాడు విశాల్. అలా ఏం చేయాలో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విశాల్. మరుసటి రోజు ఉదయం మొదటగా మెలకువ వచ్చిన శ్రావణికి తనను తాను ఒకసారి చూసుకొని తన మీద చెయ్యి వేసి పడుకున్న విశాల్ని ఒక్కసారిగా మత్తు అంతా దిగిపోయి జరిగింది గుర్తొచ్చింది. తను విశాల్ మీద అరవడం, విశాల్ శ్రావణి మీద చెయ్యెత్తడం, తరువాత తన స్పృహ కోల్పోవడం అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. తరువాత ఏం జరిగిందో గుర్తుకులేదు అని
వెంటనే కొంచెం కష్టంగానే విడిపించుకుని చల్లనీళ్లతో మొహం కడుక్కొని తనను తాను అద్దంలో చూసుకుంటుంది. కొన్ని రోజుల నుంచి పడుతున్న బాధ అంతా నిన్న విశాల్ మీద అరవడంతో కొంచెం ప్రశాంతంగా ఉంది శ్రావణికి. తనకు నచ్చిన ప్లేస్ అయిన గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే ప్రశాంత్ మరియు ఐశ్వర్య కూడా అక్కడికి వస్తారు. ఎప్పుడొచ్చావు ప్రశాంత్ అంటూ అడిగింది శ్రావణి. రాత్రి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు. బావ ఇంకా రాలేదా అని అడిగాడు ప్రశాంత్. ఏమో నాకు తెలియదు అంటూ సమాధానం ఇస్తున్నప్పుడే గుడ్ మార్నింగ్ అంటూ గార్డెన్లోకి వచ్చాడు విశాల్. పూర్ణిమక్క స్ట్రాంగ్ కాఫీ అంటూ కొంచెం గట్టిగానే అరిచాడు విశాల్. అందరూ ఒక్కసారిగా అతని వంక చూశారు. అందరి ముందు చూసి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను ప్రశాంత్ అని అన్నాడు విశాల్. ఎందుకు బావా అని అడిగాడు ప్రశాంత్. నాకు యాక్టింగ్ అదే నటించడం బాగా వచ్చని ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చారు. అందుకే అక్కడికి వెళ్ళి సినిమాల్లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను అని ఓరగా శ్రావణి వంక చూస్తూ చెప్పాడు విశాల్. అందరూ అయోమయంగా విశాల్ వంక చూశారు. అప్పుడే టక్కున శ్రావణి లేచి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపి కాఫీ తాగి వెళ్దువుగాని ఆగు అని ఆమెతో చెప్పాడు విశాల్. పూర్ణిమ లేదు, వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది అని అందరికీ కాఫీ తీసుకొచ్చారు లక్ష్మి గారు. అందరినీ చూస్తున్న లావణ్యని చూసి రా లావణ్య, అక్కడే ఎందుకు నిలబడ్డావు, ఇక్కడికి వచ్చి అందరితో పాటు కూర్చో అంటూ పిలిచాడు విశాల్. నిన్న ఏదో మాట్లాడాలని మా రూమ్కి వచ్చావు, నాకు అప్పుడు కుదరలేదు, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అంటూ లావణ్యని అడిగాడు విశాల్. అందరి ముందు ఏం మాట్లాడలేదు లావణ్య, నిన్ను ఫ్రెష్ అవ్వాలి అంటూ వెళ్ళిపోతుంది శ్రావణి. ప్రశాంత్తో మాట్లాడసాగాడు విశాల్. హైదరాబాద్ సార్, మేడం ఇంకా రాలేదు, అవతల క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు, ప్రజెంటేషన్ కోసం ఏం చేయమంటారు అని అడిగాడు అతని అసిస్టెంట్ శివాని. విసుగ్గా కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళి అక్కడ క్లయింట్స్తో మాట్లాడి బయటకు వచ్చి అశ్వినికి ఫోన్ చేశాడు శివ. ఫోన్ రింగ్ అవుతుంది కానీ రిసీవ్ చేసుకోలేదు అవతల వ్యక్తి. షట్ అంటూ తనే కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళాడు శివ. ప్రజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత విసుగ్గా కూర్చున్న శివాజీ ఒక్కసారిగా లావణ్య గుర్తొచ్చింది. లావణ్య ఇలా ఎప్పుడూ కంపెనీ విషయంలో నెగ్లెక్ట్ చేయలేదు. అక్కడ అతనికి అశ్విని మరియు ఆ రోజు పబ్లో లావణ్యతో మాట్లాడిన వ్యక్తి కలిసి డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేయడం కనిపించింది. అక్కడ దగ్గరగా కూర్చొని వాళ్ళ మాటల్ని విన్న తర్వాత అర్థమైంది, అతను ఆ రోజు కావాలని లావణ్యతో మిస్బిహేవ్ చేశాడని. అసలు విషయం అర్థమవుతుంది శివాకి. రూమ్కి చేరుకున్నాడు. ఒక్కసారిగా లావణ్య జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. శివాకి తనని పెళ్లి గురించి అడగడం, అలాగని ఎప్పుడు హద్దులు దాటనివ్వకపోవడం, మొత్తం లావణ్య జ్ఞాపకాలతో నిండిపోయాడు శివ. ఎక్కడున్నావు లావణ్య అని తనలో తనే కుమిలిపోతాడు శివ. అప్పుడే అతని మొబైల్ రింగ్ అవుతుంది. ఒంటరిగా కూర్చున్న శ్రావణి దగ్గరికి ఏం చేస్తున్నావు శ్రావణి అంటూ వస్తుంది లావణ్య. రా అక్క అంటూ ఆప్యాయంగా పలకరించి ఏమైనా మాట్లాడాలా అని అడిగింది శ్రావణి. ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తుంటే లక్ష్మి గారు వచ్చి అమ్మ శ్రావణి, విశాల్ పిలుస్తున్నాడు వెళ్ళు అంటూ లావణ్యని గదిలోకి తీసుకొచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు విశాల్ మరియు శ్రావణితో, నాకు అసలు విషయం చెప్పు. నేను 3 రోజుల నుంచి నీ ప్రవర్తనను చూస్తున్నాను అని అన్నారు లక్ష్మి గారు. అమ్మా, నేను విశాల్తో పాటు కూర్చొని కళ్యాణం జరిపించాలని అనుకుంటున్నాను అంటూ కుండబద్దలు కొడుతుంది లావణ్య. లావణ్య అని గట్టిగా అరిచారు లక్ష్మి గారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? విశాల్ పక్కన కూర్చొని కళ్యాణం జరిపిస్తావా అంటూ గర్జించారు లక్ష్మి గారు. అవును, అది నా హక్కు. విశాల్ పక్కన భార్యగా నాకు స్నానం ఉంది. ఓహో, హక్కులు స్నానాలు గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ హక్కులకి సాక్ష్యం చూపించు అని అడుగుతుంది లక్ష్మి గారు. ఆ ప్రయత్నంగా మెడ తడుముకుంది. గతమంతా గుర్తొచ్చింది. తాళి లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇది సరిపోదా నేను విశాల్ భార్యగా ఉండటానికి అని అడిగింది లావణ్య. మరి శ్రావణి ఎవరు అని అడిగారు లక్ష్మి గారు. అమ్మ, శ్రావణి పెళ్లి విశాల్తో అనుకోకుండా జరిగింది. శ్రావణి జీవితం నాశనం కాకూడదని బావ తాళికట్టాడు. అంతేకాని వారిద్దరి మధ్య ఎటువంటి బంధం లేదు కదా అని, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంది లావణ్య. ఆపు లావణ్య, ఎప్పుడు నీ నిర్ణయం, నీ అభిప్రాయం, నీ గోల్స్, నీ కెరియర్, నీ స్టేటస్, నీ సొసైటీ, నీ జీవితం, నీ లోకం, నీ సొసైటీలో నీ తల్లికి, నీ తోడబుట్టిన వాళ్ళని, నీకు తాళి కట్టిన వాడికి ఎవరికీ ప్రవేశం లేదని, నిన్ను ప్రేమించే వారిని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని వదులుకొని వెళ్ళిపోయావు. తక్కువ సమయమేమీ అవలేదు, 10 సంవత్సరాలు అయ్యింది మమ్మల్ని అందరినీ వదిలి. ఏమైందో తెలియదు, ఇన్నాళ్ళకి తిరిగొచ్చావు. అప్పుడేమో నీ అందానికి, నీ స్టేటస్కి, నీ అంచనాలకు సరిపోడని వద్దనుకున్నావు. ఇప్పుడు వచ్చి విశాల్ కావాలంటున్నావు. ఇప్పుడు కూడా అదే విశాల్, అదే అందం, అదే వృత్తి. ఇప్పుడు ఈ విషయంలో నీ అంచనా తలకిందులయ్యింది లావణ్య అని అన్నారు లక్ష్మి గారు. ఏం మాట్లాడకుండా అలాగే నిల్చుంది లావణ్య. లక్ష్మి గారు, నేను చెప్పానా నీ జీవితంలో నువ్వు అలసిపోయావు.
ఒంటరిగా ఉండిపోయావు. ఇప్పుడు నీకు నిన్ను ప్రేమించే వాళ్ళు కావాలి. ఆ ప్రేమనే స్థానంలో ఉన్న శ్రావణికి దక్కుతుంది అంతేనా అన్నారు. లక్ష్మి గారు ఎంత మాట్లాడినా లావణ్య మౌనంగానే ఉంది. కానీ అమ్మా, విశాల్ జీవితంలోకి శ్రావణి రాకపోయి ఉంటే విశాల్ నన్ను యాక్సెప్ట్ చేసేవాడే కదా, అటువంటప్పుడు నా ప్రయత్నం నేను చేస్తాను అంటుంది. లక్ష్మి గారు ఏదో చెప్పబోతుంటే ఇంతలో అత్తయ్య అత్తయ్య అని పిలుస్తున్న విశాల్ మాట వినబడుతుంది. వెంటనే ఇద్దరూ తేరుకొని డోర్ ఓపెన్ చేశారు. వాళ్ళ సంభాషణ ఏమైనా విశాల్ విన్నాడేమో అని అనుమానంతో ఏంటి విశాల్ అని ప్రశ్నిస్తారు లక్ష్మి గారు. విశాల్తో పాటు ఇంకో అతను ఉన్నాడు. అతడు జీన్స్ వేసుకొని టీషర్ట్ మరియు లేదర్ జాకెట్తో గగుల్స్ పెట్టుకొని స్టైలిష్గా ఉన్నాడు. అతనిని అలాగే చూస్తూ కొయ్యబారిపోయింది లావణ్య. ఆ ప్రయత్నంగా లావణ్య నోటి వెంట శివ అనే పదం వచ్చింది. ఇతను నా ఫ్రెండ్, ఈ ఊర్లో పని ఉండి వచ్చాడు, కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటాడు అని పరిచయం చేస్తాడు విశాల్. అందరికీ హాయ్ చెప్పి లావణ్యకి మాత్రం చిన్నగా కన్ను కొట్టాడు శివ. ప్రశాంత్ పైనున్న నీ రూమ్కి తీసుకెళ్ళు అంటూ అతన్ని పంపించాడు విశాల్. రాత్రి అయ్యేసరికి ఫ్రెష్ అయి ప్రశాంత్తో పాటు కిందికి వస్తున్నాడు శివ. అదే సమయంలో అటువైపు వస్తున్న శ్రావణికి డాష్ ఇవ్వబోయి ఇద్దరూ చివరి నిమిషంలో తమాయించుకుంటారు. ఎవరు ఈ బ్యూటిఫుల్ గర్ల్ అని ఆమె వైపు చూసి శ్రావణి నుదుటిన సింధూరం చూసి ఓహో మ్యారీడ్ అనుకున్నాడు శివ. శ్రావణి కూడా ఎవరి క్యాండిడేట్, ఈ ఊర్లో ఎప్పుడు చూడనేలేదే అనుకుంది మనసులో. భోజనం సమయంలో అర్థమైంది. ఒకరినొకరు గురించి ఎవరి ఆలోచనలో వాళ్ళు భోజనాన్ని పూర్తి చేసుకున్నారు. హాల్లో ఒంటరిగా కూర్చున్న శ్రావణి దగ్గరకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం క్రియేట్ చేయకు, నోరు మూసుకొని గదిలోకి పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు విశాల్. ఎప్పుడూ తనతో హార్స్గా బిహేవ్ చేయని విశాల్ నిన్న ఆమెపై చెయ్యెత్తడం, ఇప్పుడు ఇలా మాట్లాడటంతో అతని చెయ్యి విడిపించుకుని గదిలోకి వెళ్ళింది శ్రావణి. లోపలికి వచ్చిన శ్రావణితో ఇంతకీ చెప్పలేదు నా నటనకి ఏ క్యారెక్టర్ నచ్చుతుందో, హీరో లేక విలన్ అని అడిగాడు విశాల్. అసలే కోపంగా ఉన్న శ్రావణికి విశాల్ ప్రశ్నలు మరింత మంట పుట్టిస్తున్నాయి. దాంతో విలన్ అని అరిచి నిద్రదేవిని ఆహ్వానించింది. శ్రావణి అలా చూస్తూ నవ్వుకొని ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత మురిపంగా ఆమెనే చూస్తూ పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో తెలియదు, కానీ నా విషయంలో చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. ఇంకా శ్రావణిని అలా చూస్తుంటే అతని మదిలో తుంటరి ఆలోచనలు వస్తుంటే ఒక్కసారిగా మిదిలించుకుని శివాని కలవడానికి మేడ మీదకి వెళ్తాడు విశాల్. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.